Welcome to ME Educational Institutions. I am your faculty Sudhir. Today concept is types of fluid flows. Last class లో మనం ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. తదుపరి కాన్సెప్ట్ గా మనం ఏం డిస్కస్ చేస్తాం సార్ అంటే టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో. లాస్ట్ క్లాస్ లో మనం ఈ యొక్క ఫ్లూయిడ్ ప్రాపర్టీ అయినటువంటి విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్, మాస్ డెన్సిటీ, స్పెసిఫిక్ వాల్యూమ్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఆ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఫ్లోని కలిగి ఉంటాయి. బేస్డ్ ఆన్ దేర్ మూమెంట్, బేస్డ్ ఆన్ అండర్ దైర్ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని, అదేవిధంగా వాటికి ఉన్నటువంటి ప్రెజర్, వెలాసిటీ, టెంపరేచర్, ఈ 3 పారామీటర్స్ చూడండి సార్. ప్రెజర్ నోట్ చేసుకోవచ్చు ఇలాంటి పాయింట్ని. ప్రెజర్, వెలాసిటీ అండ్ థర్డ్ వన్ టెంపరేచర్. సో హియర్ ద 3 ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ప్రెజర్, వెలాసిటీ, టెంపరేచర్. ప్రతి ఫ్లూయిడ్ ఉంది, ఏదైనా ఒక ఫ్లూయిడ్ ఉంది. సపోజ్ చాయ్ ఆర్ కాఫీ ఆర్ కర్డ్, వాటర్ అట్ మేబీ, అది తీసుకున్నప్పుడు అది ఫ్లో వెళ్తున్నప్పుడు వాటికంటూ సెటైన్ ప్రెజర్ ఉంటుంది. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ప్రెజర్, ద ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ప్రెజర్ చెప్పుకున్నాం. సో ఒక కాఫీ తీసుకుంటే దానికి ఒక ప్రెజర్ ఉంటుంది, అంటే స్టేషనరీగా ఉందనుకోండి దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా వెలాసిటీ, అది ఫ్లో అవుతున్నప్పుడు దానికి కొంత వెలాసిటీ ఉంటుంది. వెలాసిటీ అంటే మూమెంట్, మీటర్ పర్ సెకండ్ మనం చెప్పుకుంటాం వెలాసిటీ. అదేవిధంగా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ టెంపరేచర్. సో ఒక టెంపరేచర్ రీజన్ కూడా ఉండడం జరుగుతుంది, రైట్. సో ఈ 3 పారామీటర్స్ బేస్ చేసుకొని మనం ఫ్లూయిడ్ ఫ్లో ఎటువంటిది అని మనం ఏం చేస్తామంటే డిస్క్రైబ్ చేయగలుగుతాం. బేస్డ్ ఆన్ దీస్ 3 కేటగిరీ. ఇవ్వండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రెజర్, వెలాసిటీ, డెన్సిటీని. ఇప్పుడు మనం ఒక క్లాస్లో ఒకడు బాగా చదువుతాడు, క్లవర్ స్టూడెంట్ అంటే మనం ఏ విధంగా చెప్తామంటే బేస్డ్ ఆన్ పర్సంటేజ్ చెప్తాం. ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది అనుకోండి, పాస్ పర్సంటేజ్ 85, 90% వచ్చింది అనుకోండి టాపర్ అని చెప్పుకుంటాం. లేదంటే ఇద్దరితో కంపేర్ చేస్తే హై పర్సంటేజ్ ఎవరికి వచ్చిందో వాళ్ళని టాపర్గా చెప్పుకుంటాం. అంటే అక్కడ మెయిన్ రీజన్ ఏంది? ఓన్లీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంతే తప్పించి వాడు హ్యాండ్సమ్గా ఉన్నాడా, హైట్ ఉన్నాడా, టాల్ ఇట్లాంటివి కన్సిడర్ చేయం. అదేవిధంగా ఎటువంటి ఫ్లూయిడ్ అని మనం చెప్పగలగాలి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 3 పారామీటర్స్ బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. వాట్ ఆర్ దీస్ 3 పారామీటర్స్? ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రెజర్, సెకండ్ వన్ ఈజ్ వెలాసిటీ, థర్డ్ వన్ ఈజ్ టెంపరేచర్. ఈ 3 పారామీటర్ బేస్ చేసుకొని అది ఎటువంటి ఫ్లూయిడ్ ఫ్లో అని చెప్పడం జరుగుతుంది, రైట్. హియర్ ద ఫ్లూయిడ్ ఫ్లోస్ ఈజ్ ఫస్ట్ వన్ స్టడీ ఫ్లో. స్టడీ ఫ్లో ఉంది ఒకటి. 2 అన్స్టడీ, ఒకటి స్టడీ కండిషన్లో అయితే ఇంకోటి అన్స్టడీ కండిషన్. థర్డ్ వన్గా యూనిఫామ్ ఫ్లో. అండ్ ఫోర్త్ వన్ నాన్ యూనిఫామ్ ఫ్లో. యూనిఫామ్ ఫ్లో, నాన్ యూనిఫామ్ ఫ్లో, అండ్ కంప్రెసిబుల్ ఫ్లో అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో. అంటే ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఫస్ట్ స్టడీ ఫ్లో, స్టడీ ఫ్లో, అన్స్టడీ ఫ్లో, యూనిఫామ్ ఫ్లో, నాన్ యూనిఫామ్ ఫ్లో, కంప్రెసిబుల్ ఫ్లో, ఇన్కంప్రెసిబుల్ ఫ్లో. వీటి తర్వాత మనం ఇది కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ క్లాస్లో చెప్తామంటే మళ్ళీ టర్బులెంట్ ఫ్లో, లామినర్ ఫ్లో. సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ అనమాట. మనం ఈ క్లాస్లో ఇవన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ఫ్లూయిడ్ ఫ్లో వెళ్ళే విధానాన్ని బేస్ చేసుకొని దానికి ఉన్న ఈ 3 పారామీటర్స్ ప్రెజర్, వెలాసిటీ, టెంపరేచర్ ఈ 3ని బేస్ చేసుకుని అది ఎటువంటి రకానికి చెందినది, లైక్ స్టడీ ఫ్లోవా, అన్స్టడీ ఫ్లోవా, యూనిఫామ్ ఫ్లోవా, నాన్ యూనిఫామ్ ఫ్లోవా, కంప్రెసిబుల్ ఫ్లోవా, ఇన్కంప్రెసిబుల్ ఫ్లో, ఆర్ లామినర్ ఫ్లో ఆర్ టర్బులెంట్ ఫ్లో. ఇవన్నీ మనం టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోస్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఏ విధంగా ఉంటే వాటిని స్టడీ ఫ్లో అంటాం, ఏ విధంగా ఉంటే వాటిని అన్స్టడీ ఫ్లో అంటాం. సో ఇటువంటి కాన్సెప్ట్స్ మనం ఇప్పుడు 1 by 1 తెలుసుకున్నాం. యా, ఫస్ట్ వన్ స్టడీ ఫ్లో. స్టడీ ఫ్లో అంటే ఏ ఫ్లూయిడ్ అయితే దాని యొక్క ప్రెజర్ ఫోర్స్ పర్ యూనిట్ అంటాం కదండి, ప్రెజర్, వెలాసిటీ
టెంపరేచర్ ఒక ఫ్లూయిడ్ యొక్క ప్రెజర్, వెలాసిటీ, టెంపరేచర్, ఈ 3 పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం. డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం. టైంతో సంబంధం లేకుండా. అంటే ఇక్కడ ఒక ఛానల్ తీసుకున్నాం, ఇక్కడ సెక్షన్ 1 ఇది. ఇదే ఫ్లూయిడ్ ఫ్లోకి ఎనదర్ పార్ట్ సెక్షన్ 2గా మనం కన్సిడర్ చేసుకున్నాం. ఇందులో ఒక ఫ్లూయిడ్ ఫ్లో అవుతుందండి. ఒక ఫ్లూయిడ్, ఇట్ వాజ్ అ వాటర్ ఆర్ ఏ మెర్క్యూరీ ఆర్ వాటర్ మేబీ ఏదైతే ఉందో అది ఇట్ట పాసేజ్ అవుతూ ఉంది. ఇలా వెళ్తున్న సందర్భంలో పాయింట్ 1 దగ్గర ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫ్లూయిడ్ ఫ్లోకి ఈ పాయింట్ 1 దగ్గర ఉన్నటువంటి పీవీటీ, ప్రెజర్, వెలాసిటీ, టెంపరేచర్ ఏవైతే ఉన్నాయో పాయింట్ 2 దగ్గర కూడా ప్రెజర్, వెలాసిటీ, టెంపరేచర్ ఏవైతే ఉన్నాయో డస్ నాట్ చేంజ్. అంటే ఈ యొక్క ఫ్లో అవుతున్న వాటర్ యొక్క ప్రెజరు ఈ 1 సెక్షన్ దగ్గర లైక్ P1 ఈక్వల్స్ టు ఒక 20 బార్ ఉందనుకోండి, వెలాసిటీ V1 ఈక్వల్స్ టు 25 మీటర్ పర్ సెకండ్. అంటే ఈ వాల్యూస్ అంటే కాదు, జస్ట్ ఈ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. టెంపరేచర్ T1 ఈక్వల్స్ టు 40 degrees టెంపరేచర్ సెల్సియస్ ఉన్నాయి అనుకోండి. ఇది దీస్ ఆర్ కండిషన్స్, ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్. ఇవి అట్ సెక్షన్ 1 ఇక్కడ వచ్చేసరికి P1 ఈక్వల్స్ టు 20 బార్, velocity V1, velocity at section 1 V1 equals to 25 meter per second, and temperature T1 equals to 40 degrees Celsius. ఇక్కడ సెక్షన్ 2 తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ సెక్షన్ 2 లో PT ఈక్వల్స్ టు 20 బార్, V2 velocity at section 2 equals to 25 meter per second, whereas temperature at section 2 equals to 40 degrees centigrade. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫ్లో అవుతూ ఉన్న సందర్భంలో ఇక్కడ సెక్షన్ 1 ఉంది, ఇక్కడ సెక్షన్ 2 ఉంది. ఈ సెక్షన్ 1 దగ్గర ఉన్నటువంటి పారామీటర్స్ చూసుకున్నట్లయితే ప్రెజర్ 20 బార్, 25 మీటర్ పర్ సెకండ్ వాల్యూమ్, వెలాసిటీ అండ్ 40 డిగ్రీస్ అనేటువంటిది టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు P2, V2, T2. ఇక్కడ ఎంత ఉందో ప్రెజర్, వెలాసిటీ, టెంపరేచర్ అట్ సెక్షన్ వాట్ ఆర్ దీస్ ఆర్ సిమిలర్ టు ద సెక్షన్ 2. ఈ సెక్షన్ దగ్గర కూడా ఈక్వల్ గా ఉన్నట్లయితే డు నాట్ చేంజ్ విత్ టైమ్ అట్ ఏ పాయింట్ ఇన్ ద ఫ్లూయిడ్. ఏదైనా పాయింట్ ఆఫ్ ఫ్లూయిడ్ లో చేంజ్ అవ్వకుండా ఉన్నట్లయితే దానిని మనం ఏం చెప్తాం అంటే స్టడీ ఫ్లో అంటాం. ఏం చెప్తాం సార్? స్టడీ ఫ్లో. అంటే ఒక మనిషి వ్యక్తిత్వం చూడండి, అమౌంట్ అంటే అసెట్స్ ఉన్నప్పుడు ఒక విధంగా, లేనప్పుడు ఒక విధంగా ఉంటుంటారు. వాళ్ళని అన్స్టడీ ఫెలోస్ అంటారు. స్టడీ అంటే మన దగ్గర అసెట్స్, ఆస్తులు, అంతస్తులు ఉన్నప్పటికీ ఇన్ కేస్ కొన్ని సందర్భంలో లాస్ అయిన తర్వాత కూడా అలాంటి సందర్భంలో కూడా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఒకే విధంగా ఉంటే వాడిని స్టడీ పర్సన్ అంటారు అనమాట. స్టడీ. ఇదే విధంగా ఒక సెక్షన్ లో ఉన్నటువంటి ప్రెజర్, వెలాసిటీ, టెంపరేచర్ అట్ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 ఈక్వల్ గా ఉన్నట్లయితే దానిని మనం ఏం చెప్పుకుంటాం అంటే స్టడీ ఫ్లోగా చెప్పుకుంటాం. అంటే నథింగ్ బట్ డో బై డో టీ. ఇక్కడ ఫస్ట్ వన్ లో డో బై డో టీ విత్ రెస్పెక్ట్ టు ప్రెజర్ ఈక్వల్స్ టు 0. ఇన్ ద సేమ్ వే velocity dou v by dou t with respect to time equals to 0, and finally dou t by with respect to time dt equals to 0. ఇలాంటి సందర్భాల్లో we can write as this equation is called as a steady flow energy, right? అర్థమైంది కదండి? ఎప్పుడైతే మనం ఒక ఫ్లూయిడ్ ని స్టడీ ఫ్లో అని చెప్పగలుగుతామంటే ఒక ఫ్లూయిడ్ ఒక ఛానల్లో పాస్ అయినప్పుడు దాని యొక్క ప్రెజర్, వెలాసిటీ, టెంపరేచర్ డస్ నాట్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు time, right? So a flow is said to be steady when pressure, velocity, temperature do not change with time at a point is called as steady flow. ఇలా ఏవి చేంజ్ అవ్వకుండా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమని చెప్పుకున్నాం? స్టడీ ఫ్లోగా అనుకున్నాం. ఇప్పుడు చేంజ్ అవుతూ ఉన్నాయి అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్స్టడీ ఫ్లో. మనకి డైరెక్ట్ డిస్క్రిప్టివ్ లో కూడా మనకి డిప్లొమా వాళ్ళకి వీళ్ళకి డైరెక్ట్ గా రైట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోస్ అంటాడు. ఫస్ట్ నుంచి రాసుకోవాలి: స్టడీ ఫ్లో, అన్స్టడీ ఫ్లో, యూనిఫామ్ ఫ్లో, నాన్ యూనిఫామ్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో, లామినార్ ఫ్లో, కంప్రెసిబుల్ ఫ్లో, ఇన్కంప్రెసిబుల్, విస్కస్ ఫ్లో, ఇన్విస్కస్ ఫ్లో అని రాసుకుని ఫస్ట్ స్టడీ ఫ్లో నేర్చుకుంటాం. మనకి బీటెక్ క్లాసెస్ లో కూడా ఇవి మనకి ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ లో ఇలాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పెట్టుకొని సైడ్ హెడింగ్ పెట్టేసుకోవాలి.
ఈ యొక్క ప్రెజర్, వెలాసిటీ, టెంపరేచర్ ఏవైతే ఉన్నాయో డు నాట్ చేంజ్ విత్ టైమ్ అట్ ఎనీ పాయింట్ అని పెట్టేసుకుని ఈ ఈక్వేషన్ డోపీ బై డోటీ డెరివేటివ్ ఆఫ్ ప్రెజర్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ డస్ నాట్ ఈక్వల్స్ టు 0, వెలాసిటీ ఈక్వల్స్ టు 0 అండ్ ఇక్కడ ఒక్కటే చేంజ్ అవుతుంది ఏంది టీవీటీ ఇలా రాసుకున్నట్లయితే మార్క్స్ మనకి ఫుల్గా వేయడం జరుగుతుంది. ఇది స్టడీ ఫ్లో. మన స్టడీ ఫ్లో ఎప్పుడైతే కంప్లీట్ అయిందో మూవ్ ఫార్వర్డ్ ఫర్ సెకండ్ అన్స్టడీ ఫ్లో. ఏంటి సార్ ఇది? అన్స్టడీ ఫ్లో. ఓకే, ఇప్పుడు మనం అన్స్టడీ ఫ్లోకి వచ్చే సందర్భంలో లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? ప్రెజర్, వెలాసిటీ, టెంపరేచర్ అవి ప్రతి సందర్భంలో చేంజ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పుకున్నాం. అలా ఉన్నట్లయితే దాన్ని ఏమని చెప్పుకున్నాం? స్టడీ ఫ్లో అనుకున్నాం. అదే చేంజ్ అయినట్లు అవుతుంది అనుకోండి, దట్ ఇట్ ఇస్ కాల్డ్ as a అన్స్టడీ ఫ్లో. హియర్ ఐఎమ్ టేకింగ్ ఏ ఛానల్ సెక్షన్ 1, సెక్షన్ 2. సో సెక్షన్ 1 దగ్గర P1 ఈక్వల్స్ టు 15 బార్, టెంపరేచర్ T1 ఈక్వల్స్ టు 25 degrees అండ్ వెలాసిటీ V ఈక్వల్స్ టు 15 మీటర్ పర్ సెకండ్. ఎగ్జాంపుల్స్ అండి. అదే సెక్షన్ 2లో T2 ఈక్వల్స్ టు 20 బార్, టెంపరేచర్ T2 ఈక్వల్స్ టు 40 degrees సెల్సియస్, వెలాసిటీ V2 ఈక్వల్స్ టు 20 మీటర్ పర్ సెకండ్. ఇలా ఉన్నాయి అనుకోండి. అంటే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఒక సెక్షన్లో ఫ్లూయిడ్ ఇలా ఫ్లో అవుతూ ఉంది, ఇలా ఫ్లూయిడ్ ఫ్లో అవుతూ ఇనీషియల్ కండిషన్లో ప్రెజర్, టెంపరేచర్, వెలాసిటీ ఈ విధంగా ఉన్నాయి. పాయింట్ 2 దగ్గరికి వచ్చేసరికి వాల్యూస్ ఈ విధంగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రెజర్ P1 అనేటువంటిది 15 బార్, అక్కడికి వచ్చేసరికి ఏమైంది? 20 బార్ అయింది, పెరిగింది. టెంపరేచర్ ఏమైంది? పెరిగింది. వెలాసిటీ ఏమైంది? పెరిగింది. అంటే దాని అర్థం ఏంటి? సెక్షన్ 1లో ఉన్నవి సెక్షన్ 2లో ఈక్వల్గా లేవు. కొంతమంది మనకి అంటే ఏదైనా సబ్జెక్ట్ని మన వైపుగా మనం అసెట్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే జాబ్ రాకన ముందు కానీ లేదంటే ఆస్తులు ఏమైనా సంపాదించక ముందు ఒక విధంగా ఉంటారు. వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళ యొక్క బిహేవియర్ చేంజెస్ ఏమవుతుందండి? చేంజెస్ అవుతూనే ఉంటుంటాయి. ఇన్ ద సేమ్ వే ఒక ఫ్లూయిడ్కి వచ్చేసరికి ఫ్లో అవుతున్నప్పుడు ఇనిషియల్ కండిషన్లో సమ్ కండిషన్స్ ఉన్నాయి అండ్ సెక్షన్ 2కి వచ్చేసరికి దీస్ కండిషన్స్ ఆర్ చేంజెస్. సో దెన్ ఇట్ ఫ్లూయిడ్ ఈస్ కాల్డ్ యాజ్ అన్స్టడీ ఫ్లో. ఇలాంటి సందర్భంలో ఈ ఫ్లూయిడ్ని మనం ఏం చెప్తామంటే అన్స్టడీ ఫ్లోగా చెప్పడం జరుగుతుంది. రైట్ అండి. ఏ ఫ్లో ఈజ్ సెడ్ టు బి అన్స్టడీ ఎప్పుడు చెప్తాం? ప్రెజర్, వెలాసిటీ, టెంపరేచర్. మనకి పీవీటీ గుర్తుంచుకోవాలండి. ఎందుకు సార్ అంటే ఇదే పీవీటీ బేస్ చేసుకొని బాయిల్స్ లాస్, చార్లెస్ లాస్ ఉండడం జరుగుతుంది. రైట్. ఈ అన్స్టడీ ఫ్లోలో మనం ఈ యొక్క పీవీటీ, ప్రెజర్, వెలాసిటీ, టెంపరేచర్ కాన్స్టెంట్గా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం గత క్లాస్లో కూడా చెప్పుకున్నాం, బాయిల్స్ లాకి వచ్చేసరికి ఏమవుతుందంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ P ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు అబ్సల్యూట్ వాల్యూమ్ అంటాడు. అంటే P1 V1 ఈక్వల్స్ టు P2 VT ఈక్వేషన్ ఎక్కడ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చార్లెస్ ఫస్ట్లలో ప్రెజర్ అనమాట కాన్స్టెంట్గా ఉంటుంది, అప్పుడు వాల్యూమ్కి టెంపరేచర్కి రిలేషన్ ఉంటుంది. సెకండ్ కండిషన్లో ప్రెజరు, వాల్యూమ్, టెంపరేచర్ అంటే బాయిల్స్లోకి, చార్లెస్ లాస్కి ఈ మూడు పారామీటర్స్ బేస్ చేసుకుని మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అన్స్టడీ ఫ్లోలో ఈ యొక్క ప్రెజర్, వెలాసిటీ, టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంటాయి? చేంజెస్ అవుతాయి. అక్కడికి వచ్చేసరికి డస్ నాట్ చేంజ్. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే చేంజెస్ విత్ టైమ్ అట్ ఏ పాయింట్ ఇన్ ద ఫ్లూయిడ్. చేంజెస్ విత్ టైమ్ అట్ ఏ పాయింట్ ఇన్ ద ఫ్లూయిడ్. సో ఇలాంటి సందర్భాల్లో ఏమంటే అన్స్టడీ ఫ్లో అని చెప్తాం. సో గతంలో ఒక ఈక్వేషన్ రాసినాం. సో దీనికి వేరియేషన్ ఏం సార్? ఈక్వేషన్ చూద్దాం. మనం స్టడీ ఫ్లోకి ఒక ఈక్వేషన్ రాసినాం. ఇప్పుడు ఏం సార్ అంత ఈక్వేషన్? ఇక్కడ ఈక్వేషన్ ఏ విధంగా రాస్తామంటే డెరివేటివ్ ఆఫ్ P బై dt నాట్ ఈక్వల్స్ టు 0 ఫస్ట్ కండిషన్. డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ థర్డ్ కండిషన్ we write as with respect to time is not equals to 0. సో ఆ మ్యాటర్ రాసి ఈ ఈక్వేషన్ రాసినట్లయితే మనకి పాయింట్స్ ఎన్ని మార్క్స్ అయితే ఉన్నాయో అన్ని మార్క్స్ ఖచ్చితంగా వేయాల్సిందే. క్లియరా? రైట్. సో ఇది అబౌట్ అన్స్టడీ ఫ్లో. నెక్స్ట్ యూనిఫామ్ ఫ్లో. సో స్టడీ ఫ్లోలో, అన్స్టడీ ఫ్లోలో మనం ప్రెజర్, వెలాసిటీ,
టెంపరేచర్, ఈ యొక్క 3 పారామీటర్స్ బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన సందర్భంలో యూనిఫామ్ ఫ్లో అంటాడు. చూడండి, మనం యూనిఫామ్ గా ఉండాలి అందరూ అంటారు. అందుకే క్లాస్ రూమ్లో ఏం చెప్తారంటే 10th వరకు కానీ, ఇంటర్మీడియట్ కానీ, పాలిటెక్నిక్ కానీ, బీటెక్లో కానీ యూనిఫామ్ పెడుతుంటారు. అంటే వాళ్ళు సోషల్లీ, ఎకనామికల్లీ అప్పర్ క్లాసెస్, లోవర్ క్లాసెస్ అయి ఉండొచ్చు. కానీ అందరికీ యూనిఫామ్ వేయడం వల్ల చెప్పే ఫ్యాకల్టీకి అంతా యూనిఫామ్గా కనిపిస్తారు. అంటే దెర్ ఈజ్ నో వేరియేషన్స్. సో అప్పర్ క్లాసెస్ కానీ, లోవర్ క్లాసెస్ కానీ, హైయర్ ఎకనామిక్ పీపుల్ కానీ, లోవర్ ఎకనామిక్ పీపుల్ కానీ ఒకేలాంటి యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఫ్యాకల్టీకి వేరియేషన్ ఉండదు అనమాట. సో ట్రీట్ యాజ్ ఏ ఆల్ ఆర్ ఈక్వల్, అందరినీ ఒకేలా ఈక్వల్గా ట్రీట్ చేస్తూ క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఆర్ అదర్వైజ్ సమ్ పీపుల్స్ ఎఫెక్టివ్ క్లాస్ చేసుకుని, సమ్ నార్మల్ క్లాస్ చేసుకుంటే ఆ ఎఫెక్టివ్ వైపు కొంతవరకు డిఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా అందరికీ ఒకే యూనిఫామ్, అంటే ఒకేలా ఉండాలి, కామన్ యూనిఫామ్. ఇక్కడ యూనిఫామ్ అంటే ఏంటి సార్ అంటే, గతంలో ప్రెజర్, వెలాసిటీ, టైం గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ప్రెజర్, టెంపరేచర్ గురించి మాట్లాడడం. ఓన్లీ వెలాసిటీని బేస్ చేసుకొని మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. ఓన్లీ వెలాసిటీని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్పడం జరుగుతుంది. రైట్? ఏ ఫ్లో ఈజ్ సాడ్ టు బి యూనిఫామ్. ఏదైనా ఒక ఫ్లోని యూనిఫామ్ అని ఎప్పుడు చెప్తామంటే, ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్. ఏమన్నారు సార్? velocity of the fluid is constant. Velocity of the fluid is constant with respect to distance. So dv ఓన్లీ వెలాసిటీ గురించి మాట్లాడుకున్నాం. విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ ds ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా ఉంటే, ఈ ఈక్వేషన్ ఉంటే దాన్ని మనం ఏం చెప్తామంటే యూనిఫామ్ ఫ్లో అని చెప్పుకుంటాం. యూనిఫామ్ ఫ్లోకి ఆప్షన్లో ∂v/∂s నాట్ ఈక్వల్స్ 0 ఒక ఆప్షన్, ఈక్వల్స్ టు 0 ఒక ఆప్షన్, ∂v/∂t ఈక్వల్స్ టు 0 అండ్ ∂v/∂s నాట్ ఈక్వల్స్ 0 4 ఆప్షన్ ఇస్తాడు. అప్పుడు మనం ఏది క్లిక్ చేయాలి సార్ అంటే, వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్, ఎస్ అంటే డిస్టెన్స్ తీసుకుంటాం అండి, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది దానికి ఆన్సర్ రావడం జరుగుతుంది ఈ క్వశ్చన్. రైట్? సో కన్సిడర్, నేను ఒక ఛానల్ తీసుకున్నాను సార్. 1 సెక్షన్, 2 సెక్షన్, ఫ్లూయిడ్ ఫ్లో అవుతుందని. ఇలా ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు P1 దగ్గర ఉన్న ప్రెజర్ P1, టెంపరేచర్ T1, వెలాసిటీ V1. సెక్షన్ 2 దగ్గర ఉన్నటువంటి P2, V2, T2. మనకి P2, T2 సంబంధం లేదు అండ్ P1, T1 తో సంబంధం లేదు. వెలాసిటీ V1 ఈక్వల్స్ టు V2 ఈక్వల్స్ టు V ఒకటే అయితే, ఇక్కడ ఫస్ట్ కండిషన్ లో ఉన్న వెలాసిటీ, సెకండ్ కండిషన్ లో ఉన్న వెలాసిటీ, మొత్తం అంతా ఒకే వెలాసిటీ మెయింటైన్ చేయాలి. సార్ ప్రెజర్, టెంపరేచర్ ఫస్ట్ కండిషన్ లో, సెకండ్ కండిషన్ లో ఈక్వల్ గా ఉండాలా, ఉండకూడదా అంటే, అది ఈక్వల్ గా ఉన్నా ఉండకపోయినా మనకు అనవసరం. కానీ వెలాసిటీ ఎప్పుడైతే కాన్స్టెంట్ గా ఉంటుందో సెక్షన్ 1లో, అదే విధంగా సెక్షన్ 2లో, అప్పుడు ఆ ఫ్లూయిడ్ మనం ఏం చెప్పుకుంటామన్నా అంటే, దాన్ని మనం ఏం చెప్పుకుంటాం సార్ అంటే యూనిఫామ్ ఫ్లో. చూడండి, యూనిఫామ్ ఫ్లో అనేటువంటిది స్టడీ ఫ్లో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ స్టడీ ఫ్లో అనేటువంటిది ఖచ్చితంగా యూనిఫామ్ ఫ్లో అవుతుంది. ఇది లాస్ట్ టైం బిట్ అండి. ఆల్ ద స్టడీ ఫ్లో ఫ్లూయిడ్స్ ఆర్ యూనిఫామ్ ఫ్లూయిడ్స్, ఎస్ ఆర్ నో అన్నాడు. ఎస్, అదొక ఆప్షన్లో ఆ విధంగా అడిగింది అనమాట. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి యూనిఫామ్ ఫ్లో అనేటువంటిది స్టడీ ఫ్లో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ప్రతి స్టడీ ఫ్లో అనేటువంటి ఫ్లూయిడ్ అనేటువంటిది ఖచ్చితంగా యూనిఫామ్ ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంది. అది కాన్సెప్ట్ మెయింటైన్. యూనిఫామ్ గా ఉండాలంటే ఏం చేయాలి? వెలాసిటీ యూనిఫామ్ గా ఉండాలి విత్ రెస్పెక్ట్ టు దేనికి? డిస్టెన్స్. వెరాజ్ స్టడీ ఫ్లోకి అన్స్టడీ ఫ్లో ఏం చెప్పుకున్నాం? విత్ రెస్పెక్ట్ టు టైం అని చెప్పుకున్నాం అక్కడ. కానీ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్, అది గమనించండి. ఇక్కడ చూడండి, ఈక్వేషన్ రాసిన ఆల్రెడీ, ∂v/∂s. ఎస్ మీన్స్ డిస్టెన్స్. గతంలో ∂v/∂p అర్థమైందండి. గతంలో మనం ఏం చెప్పుకున్నాం స్టడీ ఫ్లోలో? ∂v/∂t విత్ రెస్పెక్ట్ టు టైం అని చెప్పుకున్నాం. ∂p/∂t విత్ రెస్పెక్ట్ టు టైం, ∂t/∂t అంటే ప్రతిదానికి టైం అని చెప్పుకున్నాం ఎక్కడ? స్టడీ ఫ్లోలో. బట్ హియర్ వీ కన్సిడర్ ద డిస్టెన్స్. వాట్ ఆర్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ యూ హ్యావ్? బట్ ఫైనల్లీ ద వెలాసిటీ విల్ బి ఈక్విలిబ్రియం. వెలాసిటీ అనేటువంటి కాన్స్టెంట్ గా ఉండగలగాలి. అలా ఉన్నట్లయితే దాన్ని మనం ఏం చెప్తామంటే యూనిఫామ్ ఫ్లోగా చెప్పడం జరుగుతుంది. ఏ ఫ్లో అని చెప్తాం సార్? యూనిఫామ్ ఫ్లోగా చెప్పడం జరుగుతుంది. క్లియర్?
నెక్స్ట్ యూనిఫామ్ ఫ్లో అయిన తర్వాత సో దానికి ప్యారలల్ గా నాన్ యూనిఫామ్ ఫ్లో. మనం స్టడీ ఫ్లో చెప్పుకున్నాం. స్టడీ ఫ్లో అయిన వెంటనే ఏం చెప్పుకున్నాం? అన్స్టడీ ఫ్లో చెప్పుకున్నాం. ఇప్పుడు యూనిఫామ్ ఫ్లో చెప్తాం. దీని ప్యారలల్ గా నాన్ యూనిఫామ్ ఫ్లో. రైట్? నాన్ యూనిఫామ్ ఫ్లో అంటే ఏంటి సార్ అంటే గతంలో దేని గురించి మాట్లాడుకున్నాం మనం? ఓన్లీ వెలాసిటీ అంటే ఏమనుకోకండి సార్, ఆ స్పీడ్ ఏదైతే ఉందో దాన్నే వెలాసిటీ అని చెప్పుకుంటాం. రైట్? ఇక్కడ యూనిఫామ్ లో అంటే వెలాసిటీ ఈక్వల్ గా ఉన్నట్లయితే దాన్ని ఏమని చెప్పుకున్నాం? ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమన్నాం? యూనిఫామ్ అన్నాం. అందరూ ఒకేలా ఉంటే ఏమంటాం? యూనిఫామ్ అంటాం. ఇక్కడ వెలాసిటీ అనేది నాట్ ఈక్వల్ గా ఉంది, నాట్ యూనిఫామ్, దట్ ఈస్ నాన్ యూనిఫామ్. నాన్ యూనిఫామ్ అంటే సివిల్ అనకండి. రైట్? వెలాసిటీ ఈక్వల్ గా ఉంటే, వెలాసిటీ అనేది ఈక్వల్ గా ఉంటే యూనిఫామ్. వెలాసిటీ ఈక్వల్ గా లేనప్పుడు దాన్ని ఏమంటాం? నాన్ యూనిఫామ్ ఫ్లోగా చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తాం సార్? నాన్ యూనిఫామ్ ఫ్లోగా చెప్పడం జరుగుతుంది. నాన్ యూనిఫామ్ ఫ్లోగా చెప్పడం జరుగుతుంది. క్లియర్? ఏ ఫ్లో ఈజ్ షాడ్ టు బి నాన్ యూనిఫామ్. ఎప్పుడైతే ఒక ఫ్లూయిడ్ ని నాన్ యూనిఫామ్ ఫ్లూయిడ్ గా చెప్తామంటే, ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ changes with respect to distance. Like we can write as dou v by dou s not equals to 0 is called as, this equation is write as non-uniform flow. గమనించండి మిత్రం. సో అక్కడ మనం ఏం చెప్పుకున్నాం లాస్ట్ లో? dou v by dou s is equals to 0, it can be write as uniform flow. But here what I am writing, dou v by dou s not equals to 0 is coming under non-uniform flow. వెలాసిటీ కామన్ గా ఉంటే యూనిఫామ్ ఫ్లో అని చెప్పుకున్నాం. వెలాసిటీ చేంజ్ అయింది అనుకోండి, నాన్ యూనిఫామ్ ఫ్లో. అక్కడ ఏం రాసిన? dou v by dou s, s means a distance, dou v by dou s is equals to 0 అని చెప్పుకున్నాం. ఇక్కడ dou v by dou s not equals to 0 గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ ఫ్లో ఈజ్ said to be నాన్ యూనిఫామ్ ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్. ఇలా ఉన్నప్పుడు దాన్ని నాన్ యూనిఫామ్ ఫ్లోగా చెప్పడం జరుగుతుంది. రైట్? నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. కంప్రెసిబుల్. ఏంటి కంప్రెసిబుల్? మనం ఆల్రెడీ కంప్రెసిబుల్ అనే కాన్సెప్ట్ విస్కాసిటీ అనే పారామీటర్ దగ్గర డిస్కస్ చేసుకున్నాం గతంలో. ఇందులో ఏం చెప్తామంటే, ఈ కంప్రెసిబుల్ అంటే ఏంటి సార్ అంటే కంప్రెస్ చేయగలగాలండి. కంప్రెస్ అయితే కంప్రెసిబుల్. కాకపోతే ఏంటి సార్ కంప్రెస్ అవడం ఏంది, అవ్వకపోవడం ఏంది అంటే, ఇప్పుడు మనకి గతంలో మాస్ డెన్సిటీ అనే కాన్సెప్ట్ చెప్పినా మీకు. మాస్ డెన్సిటీ ఏంటి సార్ ఈ మాస్ డెన్సిటీ అంటే? దీన్ని రోతో ఇండికేట్ చేస్తుంటాం. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ నే మాస్ డెన్సిటీ అంటే దీన్ని రోతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక లీటర్ వాల్యూమ్లో ఎంత మాస్ అయితే ఉంటుందో అది దాని యొక్క మాస్ డెన్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మన క్లాస్ రూమ్ అన్న. సో యాక్చువల్ స్ట్రెంత్ మనకి 60 అవైలబుల్ స్ట్రెంత్ అనుకోండి. మనకి ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ ఏదో 60 స్ట్రెంత్ మనకి ఇవ్వడం జరిగింది. కానీ వేరే కాలేజీ స్టూడెంట్స్ మన కాలేజీకి ఒక 30 మెంబర్స్ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి. అప్పుడు ఆల్రెడీ ఒకే క్లాస్ రూమ్ మనం మెయింటైన్ చేస్తున్నాం. మేనేజ్మెంట్ కూడా ఏమని చెప్తుంది? ఒకే ఫ్యాకల్టీ 1 అవర్ అందరికీ ఒకేసారి మెయింటైన్ చేయండి, అలాగ సెపరేట్ చేయొద్దు, డిఫికల్ట్ అవుతుందని మేనేజ్మెంట్ రూల్స్ అనమాట. అప్పుడు ఏం చేస్తారు? మీ 60 సీట్లు ఉన్న ప్లేస్లో ఏం చేస్తారంటే వాటిని దగ్గర గుంజుకొని మరొక 30 వెనక వేయడం జరుగుతుంది. అంటే కంప్రెస్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు 1 లీటర్ వాల్యూమ్ ఉన్నటువంటి వాల్యూమ్లో ఎంత మాస్ అయితే ఉంటుందో దాన్ని ఏమన్నాం? మాస్ డెన్సిటీ అన్నాం. అలా కంప్రెస్ చేస్తే కంప్రెసిబుల్, వెరాస్ అలా కంప్రెస్ చేయలేకపోతే ఇన్కంప్రెసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, 1 లీటర్ వాటర్ తీసుకున్నాం, అదే 1 లీటర్ గ్యాస్ తీసుకున్నాం. వాటర్ నువ్వు కంప్రెస్ చేస్తే ఇంక కంప్రెస్ అవ్వదు అనమాట, ఇన్కంప్రెసిబుల్. అదే గ్యాస్ అనుకోండి, నువ్వు కంప్రెస్ చేసి మళ్ళీ కొద్దిగా యాడ్ చేయొచ్చు, అర్థమైందండి? కంప్రెస్ చేయగలిగితే కంప్రెసిబుల్ అంటారు, కంప్రెస్ చేయలేకపోతే వాటినే ఇన్కంప్రెసిబుల్ అని చెప్పడం జరుగుతుంది. రైట్? ఇక్కడ చూద్దాం. కంప్రెసిబుల్ రైట్.
ఏ ఫ్లో ఈజ్ సాడ్ టు బి కంప్రెసిబుల్ ఎప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ చేంజెస్ అండర్ ఫ్లో కండిషన్స్. ఏం చేంజ్ అవ్వాలి? వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ చేంజెస్ అండర్ ఫ్లో కండిషన్. అర్థమైందండి? వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లో మనం ఆల్రెడీ మాస్ డెన్సిటీ ఏం చెప్పుకున్నాం? మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అని చెప్పుకున్నాం. వాల్యూమ్ ఏమైంది? కంప్రెసిబుల్ అవుతుంది. ఒకే క్లాస్ రూమ్ లో 60 మెంబర్స్ ఉన్న క్లాస్ రూమ్ లో మరో 30 మెంబర్స్ యాడ్ చేయడం వల్ల ఈ గోడ సైజ్ ఏమైనా ఇంక్రీజ్ అయింది? అవలే కదా, మీరు దగ్గర రావడం జరిగింది. ఇన్ ద సేమ్ వే ఎప్పుడైతే వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ చేంజెస్ అండర్ ఫ్లో కండిషన్స్, ఫ్లో మనం దేని గురించి మాట్లాడుతున్నాం? టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఫ్లోలో ఈ ఫ్లో వెళ్తున్న సందర్భంలో వాల్యూమ్ ఏదైతే ఉందో అదేమైంది? చేంజెస్ అయితే వాటినే కంప్రెసిబుల్ ఫ్లో అని చెప్పడం జరుగుతుంది. ఏమని చెప్తాం సార్? కంప్రెసిబుల్ ఫ్లో. హెన్స్ డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ చేంజెస్ అండర్ ద ఫ్లో కండిషన్స్. ఫ్లో ఆఫ్ గ్యాసెస్ ఏదైతే ఉందో దీన్ని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. రైట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ పాసేజ్ లో ఫస్ట్ మనం వాటర్ ని పంపిస్తున్నాం. సెకండ్ కండిషన్ లో సేమ్ ఛానల్ ఏం చెప్తామంటే గ్యాస్ సిఎన్జి కానీ ఒక మనకి లిక్విడ్ ఎల్పిజి గ్యాస్ కానీ పంపించడం జరుగుతుంది. ఫస్ట్ కండిషన్ లో వాల్యూమ్ ఏదైతే ఉందో చేంజ్ అవ్వదు. కంప్రెస్ వాటర్ అనేటువంటిది కంప్రెస్ కాదు. అదే గ్యాస్ పంపిస్తున్న సందర్భంలో గ్యాస్ ఏమవుతుందంటే గ్యాస్ అనేటువంటిది కంప్రెసిబుల్ అవుతుంది. అంటే నథింగ్ బట్ ఇది కంప్రెసిబుల్, అక్కడ కంప్రెసిబుల్ కాదు కాబట్టి కంప్రెసిబుల్ అవుతుందో అవ్వకపోవడం అనేటువంటిది దేని మీద ఆధారపడింది అంటే వాల్యూమ్. సో వాల్యూమ్ బేస్ చేసుకుని మాత్రమే ఈ కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. వాల్యూమ్. రైట్. ఎగ్జాంపుల్ గా కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఫ్లో ఆఫ్ గ్యాసెస్ అనేటువంటిది ఎగ్జాంపుల్ గా చెప్పుకోవడం జరుగుతుంది. ఏ ఫ్లో ఈజ్ సాడ్ టు బి కంప్రెసిబుల్ ఎప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ చేంజెస్ అండర్ ఫ్లో కండిషన్స్. వాల్యూమ్ అనేటువంటిది చేంజ్ అవుతుందని ఏమని చెప్తామంటే కంప్రెసిబుల్. కంప్రెస్ అయితే కంప్రెసిబుల్, కంప్రెస్ కాకపోతే ఇన్కంప్రెసిబుల్ గా చెప్పుకోవడం జరుగుతుంది. రైట్. సో ఆల్రెడీ ఇన్కంప్రెసిబుల్ అని చెప్పి నేను చెప్పిన ఆల్రెడీ కంప్రెస్ అయింది అనుకోండి కంప్రెసిబుల్. వాల్యూమ్ లో చేంజెస్ ఉంటే దాన్ని కంప్రెసిబుల్. దర్ ఇస్ నో చేంజెస్ ఇన్ వాల్యూమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్కంప్రెసిబుల్. ఏ ఫ్లో ఈజ్ సాడ్ టు బి ఇన్కంప్రెసిబుల్ వెన్ నో చేంజెస్ ఇన్ ద వాల్యూమ్. No changes in the volume is called as incompressible. And density of the fluid under fluid condition. So liquids pass చేసినట్లయితే దాన్ని మనం ఏం చెప్తామంటే incompressible flow. వేరే గ్యాసెస్ అనుకోండి, గ్యాసెస్ ఏం చేయొచ్చు? కంప్రెస్ అవుతాయి కదండి, అందుకే వాటిని కంప్రెసిబుల్ ఫ్లో అంటారు. రైట్. వాల్యూమ్ చేంజెస్ అయితే దాన్ని కంప్రెసిబుల్ అంటాం. దర్ ఈస్ నో చేంజెస్ ఇన్ వాల్యూమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్కంప్రెసిబుల్. రైట్. సో ఈ క్లాస్ లో మనం ఏం తెలుసుకున్నాం అంటే ఫస్ట్ స్టడీ ఫ్లో అని చెప్పుకున్నాం. ప్రెజర్, వెలాసిటీ, టెంపరేచర్ డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టడీ ఫ్లో. అలా చేంజ్ అయినట్లయితే దాన్ని ఏం చెప్పుకున్నాం? అన్స్టడీ ఫ్లో. అదేవిధంగా యూనిఫామ్ ఫ్లో అంటే ఏం చెప్పుకున్నాం? వెలాసిటీ అనేటువంటిది కాన్స్టెంట్ గా ఉండాలి విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్. వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనిఫామ్ ఫ్లో. వెరాజ్ నాన్ యూనిఫామ్ ఫ్లో అంటే వెలాసిటీ ఏదైతే ఉందో డస్ నాట్ కాన్స్టెంట్ గా ఉండదు అనమాట. సో కంప్రెసిబుల్ అంటే వాల్యూమ్ చేంజెస్ అయితే వాటిని కంప్రెసిబుల్ అంటాం. వాల్యూమ్ చేంజెస్ కాకపోతే వాటిని ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ గా చెప్పడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ క్లాస్ లో ఏమైతే ఉన్నాయో రిమైనింగ్ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోస్ చెప్పుకొని కంటెంట్ ఈక్వేషన్స్ వీటిని డిస్కస్ చేద్దాం. రైట్. సో ఇక్కడ ఇప్పటి వరకు చెప్పుకున్న క్లాస్ లో ఒక 2-3 బిట్స్ ఏ విధంగా రావచ్చు, ఎక్స్పెక్టేషన్ బిట్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ద ఫ్లో ఇన్ విచ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. చూడండి క్వశ్చన్. ద ఫ్లో ఇన్ విచ్ ద వెలాసిటీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ఈజ్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే స్టడీ ఫ్లో. విత్ రెస్పెక్ట్ టు చూడండి, విత్ రెస్పెక్ట్ టు టైం ఉంటే స్టడీ ఫ్లో. అలా కాకుండా విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ అన్నాడు అనుకోండి అప్పుడు మారిపోతుంది ఆన్సర్. విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ అంటే ఏమంటాం అప్పుడు? యూనిఫామ్ ఫ్లో. రైట్. యా. ద ఫ్లో ఇన్ విచ్ ద వెలాసిటీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ఈజ్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్. క్వశ్చన్ ఈ విధంగా అడగొచ్చు. విత్ రెస్పెక్ట్ టు టైం అయితే స్టడీ ఫ్లో. విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ అంటే ఏంటి సార్? అది యూనిఫామ్ ఫ్లో. డెన్సిటీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ చేంజెస్
డెన్సిటీ అంటే ఏంటి సార్? మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఎందులో చేంజ్ అవుతుంది? కంప్రెసిబుల్లో చేంజ్ అవ్వడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం డీటెయిల్గా చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.